హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బాలయ్య బాబు సో ఆయన ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు సెలబ్రేషన్స్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. సో దానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వస్తున్నారు అన్నారు, కానీ రాలేదు లాస్ట్ మినిట్ లో. ఎందుకు అని అంటే అక్కడ ఏదో గొడవ అయింది సీఎం వాళ్ళకి సంబంధించి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ ఎవరైతే మీడియా పార్ట్నర్స్ ఉన్నారో, ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి గొడవ అయింది. అందుకే రేవంత్ రెడ్డి రాలేదు అని అంటారు. ఎందుకు, ఏం గొడవ జరిగింది ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ విజ్ఞాన్ దాసరి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. సో నోవాటెల్లో బాలయ్య బాబు 50 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నందుకు సెలబ్రేషన్స్ చేసుకున్నారు కంప్లీట్ అయిన సందర్భంగా. సో దానికి చాలా మంది చీఫ్ గెస్ట్లు వస్తారు, అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు అని అన్నారు. కానీ రేవంత్ అన్న రాలేదు. ఏంటి గొడవ జరిగింది అంటారు. అసలు ఏం గొడవ జరిగింది ఏంటి? ఎందుకు రేవంత్ అన్న అక్కడికి రాలేదు సెలబ్రేషన్స్ కి? యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారు రాలేదు. ఎందుకు రాలేదు అని అడిగితే, ఆయన ఆల్రెడీ అసలు వరద నీళ్ళలో మునిగి మరి అక్కడ రెస్క్యూ టీం సిఆర్పిఎఫ్ బలగాలు చేయాల్సిన డ్యూటీ ఈయన కూడా చేస్తున్నాడు యాజ్ ఏ సీఎం స్థాయిలో ఉండి కూడా. అది నిజంగా ప్రశంసించాల్సిన విషయమే. ఆ ఏజ్ లో మళ్ళీ ఏ పురుగో పుట్ర ఏం చిన్న ఇదైనా సరే ఇన్ఫెక్షన్ అయినా ఎలా ఉంటది ఆ ఏజ్ లో. ఏదో కుర్రోడు దిగినట్లుగా చక్కగా దిగేసి అందరినీ సహాయం చేస్తున్నాడు. చూసి 10 మంది నేర్చుకోవాలి నిజంగా చెప్పాలి అంటే. అఫ్ కోర్స్ తర్వాత జగన్ గారు కూడా దిగారు, ఆయనకంటే ముందో వెనకో కొంచెం. అవన్నీ పక్కన పెట్టేస్తే రెండు తెలుగు రాష్ట్రాలు ఇలా ఉన్నాయి ప్రజెంట్ వర్షం నీటితో. అండ్ విజయవాడ అయితే పూర్తిగా జల దిగ్బంధనంలో ఉండిపోయింది. ఆ ప్రకృతి జల విలయానికి ఇంకా మర్చిపోయా, అసలు మొన్న పడ్డ వర్షానికే ఇంత అయిందా? ఇప్పుడు ఇవాళ రేపు అంతకు మించి వర్షాలు ఉన్నాయి మళ్ళీ. అంతకు మించి అంటే మొన్న పడింది జస్ట్ ఇంతే, ఇంకింత ఉందంట అని వాతావరణ శాఖ చెప్పింది. సో జనాలందరూ భయపడుతుంటే, అందరూ ఏడుస్తుంటే, ఒక సన్మానోత్సవానికి నేను రాలేను, సెలబ్రేషన్ చేసుకునే మూడ్ లో నేను లేను, అలానే నీ దగ్గరకు వచ్చి ఏడు మొహం వేసుకొని ఉండలేను, ఎందుకంటే నీకు ఎక్కడ సెలబ్రేషన్. సో అందుకని ఇప్పుడు రాలేను బాలయ్య. నేను మళ్ళీ ఏపీలో 22nd కి మళ్ళీ పెట్టుకున్నారు, అంటే ఆంధ్రప్రదేశ్ తరఫున. అప్పుడు వస్తే అవకాశం ఉంది. ఆయన రాలేదు, బానే ఉంది. రేవంత్ రెడ్డి గారిని పిలిచినా కూడా ఆయన కూడా అందుకే రాల. నాట్ ఓన్లీ ఆంధ్ర, ఏపీ అనే కాదు, ఇక్కడ కూడా ఖమ్మం, కొత్తగూడెం, భద్రాద్రి ఇంకా చాలా వైపు మునిగిపోయాయి అంటే ఏరియాలన్నీ కూడా, లోతట్టు ప్రాంతాలు. హైదరాబాద్ లో కూడా చాలా జరిగింది, మనం చూస్తూనే ఉన్నాం. సో ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు ఒక సెలబ్రేషన్ మూడ్కి రావద్దు అని ఆయన అనుకున్నాడు ప్రెసెంట్. అండ్ రేవంత్ రెడ్డి గారికి బాలయ్య గారికి ఉన్న రిలేషన్ మనకు తెలుసు. ఈయన సీఎం అయినప్పుడు కూడా ఆ శుభాకాంక్షలు అని చెప్పేంత రిలేషన్ లేదు వీళ్ళకి, మంచి అనుబంధం ఉంది కాబట్టి పాపం ఆయన కూడా గెలిచాడు అక్కడ హ్యాట్రిక్. అవన్నీ చేసుకొని వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది, అవన్నీ సర్దుకొని ఆయన సినిమాలు అవన్నీ సర్దుకొని ఈయన డేట్లు కూడా ఖాళీగా ఉన్నప్పుడు చూసుకొని నెలన్నర తర్వాత వెళ్ళి ఆత్మీయంగా పలకరించుకొని కాసేపు అరగంట గంట సేపు కూర్చొని కబుర్లు చెప్పుకొని అప్పుడు వెళ్ళారు. అది పలకరింపు. అంటే మన మధ్య ఉన్న అనుబంధం అలాంటిది. ఊరికే విషెస్ అని చెప్పేసి కార్లకు వెళ్ళి డోర్ వేసుకొని వెళ్ళిపోవడం కాదు, ఇట్లా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా ఆ సందర్భం వచ్చింది, లాస్ట్ టైం ఆయన వచ్చాడు కదా, నేను వెళ్ళాలి అని. సో ఈ సన్మానం ఏముంది, అందరూ వస్తారు, సత్కరిస్తారు, శాలువా కప్పేసి వెళ్ళిపోతారు, మనకేముంది. ఇంకో మంచి టైం తీసుకొని ఆయన ఇంటికి వెళ్ళి ఘనంగా సత్కరించి చేద్దాం. ఇప్పుడు రాలేకపోతున్నా పర్వాలేదు, ఎందుకంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ బాగాలేదని ఆయన ఉన్నాడు. ఇప్పుడు వైరల్ అవుతున్న వార్త, ఇక్కడ జరిగింది ఏంటంటే, యాక్చువల్ గా ఆ ఈవెంట్ లో బేసిక్ గా ఈ ఈవెంట్స్ అనేవి ఎలా జరుగుతాయో చెప్తా. సినిమా ఇండస్ట్రీ తరఫున ఆయనకు సన్మానం. ఇప్పుడు ఒకటి బర్త్డే మనందరం కలిసి కంట్రిబ్యూట్ చేసుకొని చేస్తాం, కేకో ఏదో. సో సన్మానం కూడా అందరూ కలిసి కంట్రిబ్యూషన్ చేసి ఒక 3.5 కోట్లు 4 కోట్లు, ఇప్పుడు హైటెక్స్ చాలా రేటు పెట్టుకొని ఒక ఈవెంట్ ఆర్గనైజర్ ని పిలిచి ఎవరైతే దీన్ని చక్కబెట్టరా అంటాం. కానీ అది మనకేంటి, డబ్బులు పోతున్నాయి, రావాలి కదా. స్టార్ నైట్ అంటే ఖచ్చితంగా డబ్బులు రావాలి. ఆ ఈవెంట్ ఆర్గనైజర్ డ్యూటీ ఏంటి, స్పాన్సర్స్ ని తీసుకొచ్చి ఈవెంట్ ని బ్యాలెన్స్ చేయడం. ఆయన ఏం చేశాడు, పలానా వాళ్ళు ప్రెజెంట్స్ బాలయ్య సన్మానోత్సవం, ప్రెజెంటెడ్ బై వీళ్ళు, కో ప్రెజెంటెడ్ బై వాళ్ళు, పవర్డ్ బై వీళ్ళు, ఇలా పెట్టుకుంటారు. అవన్నీ మళ్ళీ ఒక 5 కోట్లు ఎన్నో వచ్చాయనుకో, ఈవెంట్ బ్రేక్ ఈవెన్ అయినా కొంచెం లాభం వచ్చినా వీళ్ళు ఫండ్స్ రూపంలో పెట్టుకుంటారు. ఓవరాల్ ఇది. ఇంకొంచెం తక్కువ అటు ఇటు అయ్యాయి అనుకో, అఫీషియల్ ఒక ఛానల్ కి ఇచ్చుకుంటారు. అంటే రికార్డెడ్, లైవ్ ఉండదు బేసికలీ, ఇది కూడా గుర్తుపెట్టుకో. ఇట్లాంటి ఈవెంట్ లో ఒక యాంకర్ మైక్ తప్ప ఎవరి మైకులు పనిచేయవు. ఎందుకంటే ఎక్కడ ఎవరు పొరపాటున ఏం మాట్లాడుతారు, అన్ని రికార్డులు అవుతా ఉంటాయి మామూలుగా. సో అందుకని చెప్పేసి ఒకే మైక్, యాంకర్ మైక్ మాత్రమే ఆన్ లో ఉంటది. ఇవన్నీ తర్వాత వాళ్ళు మంచి ఎడిట్ చేసుకొని నీట్ గా వేసుకుంటారు. ఇప్పుడు అఫీషియల్ ఛానల్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు ఏ పండక్కో పబ్బాకో
బాలయ్య సన్మానోత్సవం ఈ రోజు 6 గంటలకు తప్పక చూడండి అని చెప్పి వేసుకుంటారు. వాళ్ళు కూడా కొన్ని యాడ్లు తెచ్చుకొని దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు. నీ దగ్గర ఇంత కొన్నాం కాబట్టి వాళ్ళకి కూడా వర్కౌట్ అవ్వాలి కదా. అవును. బేసిక్ గా మనకి ఇలాగే ఉంటది, యాడ్స్ తోనే కదా టీవీ రన్ అయినా ప్రోగ్రామ్ రన్ అయినా. ఇది సిచ్యువేషన్. ఇప్పుడు ఇవన్నీ జరిగే టైంలో ఇంకొకరు వచ్చి కెమెరా పెట్టేశారు. ఆ, గబగబా మొత్తం ప్లగ్లన్నీ పెట్టేసి శాటిలైట్ లేపేసి లైవ్ అని చెప్పేసి పెట్టేసుకున్నారు. ఏంట్రా ఈ లైవ్ అని అడిగితే, ఆ సీఎం గారు వస్తున్నారు కదా అందుకే మేము లైవ్ ఇచ్చుకుంటున్నాం ఈ టెలికాస్ట్ అంతా కూడా. అది అట్లా కుదరదండి, ఇది మేము ఆల్రెడీ ఆర్గనైజ్ వేరే రకమైన ప్రోగ్రామ్. అట్లా లేదండి, మా సీఎం గారు ఎక్కడికి వెళ్ళినా సరే మేము వచ్చి ఇట్లా పెట్టి శాటిలైట్ లేపేసి లైవ్ వేసేస్తాం. సీఎం తరఫున అక్కడ మీడియా, సావి మీడియానో ఏంటో శాన్వి మీడియా, నాకు పేరు సరిగ్గా గుర్తులేదు, వాళ్ళు వచ్చింది. లేదండి కుదరదు, నేనే దీన్ని ఈవెంట్ ఆర్గనైజర్ని, నేను పలానా శ్రేయాస్ మీడియాస్ నుంచి వచ్చాను, వీళ్ళు నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు, నేను దీన్ని సరిగ్గా అప్పచెప్పాలి వాళ్ళకి, ఇవన్నీ కుదరవు ఇక్కడ, అట్లా కుదరదు, సీఎం మనుషులనే మీరు ఇట్లా వ్యతిరేకిస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని చిన్న గొడవ అయింది. వీళ్ళు ఏం చేశారు, ఈ గొడవను అడ్డు పెట్టుకొని, వాళ్ళకి కూడా మీడియా ఉంది కదా, ఇలా ఈ గొడవ జరిగింది ఇక్కడ బాలయ్య సన్మానోత్సవంలో రేవంత్ రెడ్డి గారికి చాలా ఘోరంగా అవమానించారు, అందుకని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు రాలేదు అని చెప్పి ప్రచారం చేశారు. అండ్ బేసిక్ గా వీళ్ళకి అంటే పాపం వీళ్ళకి కూడా తెలియదులే, నేను ఒప్పుకుంటా, ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 5 నెలలు 6 నెలలు కూడా అవ్వాల. సో ఈ 5-6 నెలల్లో వీళ్ళు మహా అయితే ఒక 10కి మించి లైవ్లు చేసి ఉండరు. ఆ 10లో 9 లైవ్లు రకరకాలే ఉంటాయి, ఆయన పొలం దగ్గరికి వెళ్ళడం, లేక ఇంకేదో చేయడము, ఎవరైనా పరామర్శించడం, అలాంటివి ఓకే. ఇలాంటి కార్యక్రమాలకు వీళ్ళు ఎప్పుడు రాలా, ఫస్ట్ టైం వచ్చారు, వీళ్ళకి తెలియదు, ఎక్కడ పడితే అక్కడ లైవ్లు పెట్టొచ్చు అనుకున్నారు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, పిఎంఓ నుంచే ఒక ఛానల్ వచ్చింది అనుకున్నావు, ఐపీఎల్కి వెళ్ళావు లేదా వరల్డ్ కప్ చూడడానికి నరేంద్ర మోడీ గారు వచ్చారు, నువ్వు లైవ్ వేస్తానంటే ఊరుకుంటాడు ఐపీఎల్ యాజమాన్యం? ఎందుకు ఊరుకుంటది? వాళ్ళకంటూ ఒక కట్టుబాట్లు ఉన్నాయి కదా, యాడ్స్ అన్ని తెచ్చుకొని ఒకరికి అథెంటిక్ ఇచ్చి వాళ్ళు యాడ్స్ చేసుకొని వేరే వాళ్ళకి ఉంటాయి కదా, ఉంటాయి. అండ్ నెక్స్ట్ లైవ్ టెలికాస్ట్ అనేది చాలా జాగ్రత్తగా ఉంటాయి తప్ప లైవ్ ఇచ్చుకోరు ఎవరు. పేరుకి లైవ్ అంటాం కానీ ఇప్పుడు మనము స్టూడియోలో కూర్చొని లైవ్ ఇచ్చుకున్నా హాఫ్ అన్ అవర్ తర్వాతే వెళ్తా ఉంటది అది ఎయిర్ లోకి. మన ఎడిటింగ్స్ మనకు ఉంటాయి బోల్డ్ అన్ని, సో అవన్నీ అవుతా ఉంటాయి. అందుకని చెప్పి వీళ్ళేమో లైవ్ లో కూర్చొని అందరు మొహాలు ముక్కు మూతి అన్ని కవర్ చేస్తామని చెప్పి వీళ్ళు కుదరదని చెప్పేసి వాళ్ళు, ఇది ఓవరాల్ గా జరిగింది. కానీ రేవంత్ రెడ్డి రాకపోవడానికి కారణం మాత్రం ఇదైతే కాదు, ఎలాగో పక్క రాష్ట్రం సీఎం కూడా రాలేదు, ఎందుకంటే అక్కడ కూడా జల విలయం, ఇక్కడ కూడా ఇలా ఉంది కాబట్టి రాదలుచుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్, మరి ఇంతమంది వర్షాల గురించి ఆలోచించుకుంటూ రాకుండా బాధలు పడుతుంటే బాలయ్య ఎందుకు నవ్వుకుంటూ సన్మానం చేసుకున్నాడు, ఆయనకంటూ బాధ లేదా బాధ్యత లేదా అన్నారు. ఇప్పుడు దానికంటూ ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ జరిగింది ప్రకృతి విపత్తు, చిన్నది, ఇంకో పెద్ద విపత్తుతో పోల్చుకుంటే ఇది చాలా చిన్నది. మహా అయితే వర్షాలు పోయాకనో కొన్నాళ్ళకు మళ్ళీ రిపేర్లు చేస్తే సెట్ అవుతుంది. ఇక్కడ రిపేర్లు చేసినా సెట్ అవని మహా విపత్తు ఉంది, ఫ్యాన్స్ విపత్తు. మనిషి పొడుచుకుంటున్నారు, చచ్చిపోతున్నారు, ఉన్మాదుల్లా తయారవుతున్నారు, మా హీరో గొప్ప, మేము గొప్ప అని. అది ఆగట్లా, కొన్ని ఏళ్ల నుంచి వస్తుంది, ఇంకెన్నేళ్ళు ఉంటుందో తెలియదు, ఎంతమంది చస్తారో తెలియదు. కానీ పేరుకి ఎట్లుంటది తెలుసా, పలానా నవీన్ వచ్చి సుభాష్ ని పొడిచారు అనరు, పలానా బాలయ్య ఫ్యాన్ వచ్చి చిరంజీవి ఫ్యాన్ ని పొడిచారు, మధ్యలో ప్రభాస్ ఫ్యాన్ వచ్చి ఇద్దరు జుట్టు పీకాడు, ఆ తర్వాత నాగార్జున ఫ్యాన్ వచ్చి వెనక నుంచి గొడ్డలతో పోటేశాడు. ఇక్కడ మన వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? అంతే కదా, పొడుచుకొని తెచ్చింది వీళ్ళు, వీళ్ళ ట్యాక్స్ వాడుకుంటుంటే అది వాళ్ళకు కూడా అవమానమే కదా. అందుకని చెప్పి ఒక అనుకోకుండా సందర్భం దొరికింది అందరు హీరోలు ఒక వేదిక పంచుకోవడానికి. సో గతంలో ఫ్యాన్స్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఫ్యాన్స్ ఎలా ఉన్నారు అనేది చిరంజీవి గారు చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే బాలయ్య గారు, మేమందరం ఒకలాగే కుటుంబ సభ్యుల్లాగా ఉంటాం, సమయం సందర్భం వచ్చినప్పుడల్లా పలుమార్లు కలుస్తూ ఉంటాం, ఏ ఇద్దరి మధ్యలో చిన్న పొరపొచ్చాలు వచ్చినా సరే మళ్ళీ మేము కలిసినప్పుడు దాన్ని సరిదిద్దుకుంటాం. అలాగే రాజశేఖర్ గారు వచ్చారు, మోహన్ బాబు గారు వచ్చారు, ఇంతమంది వచ్చి చూసేసరికి ఫ్యాన్స్ కనీసం మారి పలానా ఫ్యాన్ కొట్టుచాడు, మేము అందరం సినిమా అభిమానులమే అని ఒక గూటిలోకి వచ్చి సినిమాలను గౌరవించి, సినిమా హీరోలను గౌరవించి, వాళ్ళ గౌరవం కూడా కాపాడుకొని బాగుంటారేమో అని చెప్పేసి, ఇది పెద్ద విపత్తు, విజయవాడ విపత్తు కంటే కూడా చాలా పెద్ద విపత్తు ఇది, దీన్ని కంట్రోల్ చేయడానికి వీళ్ళందరూ వచ్చారు. అంతేగాని బాలయ్య నవ్వుకుంటూ సన్మానం చేసుకోవడానికి అయితే రాలా, ఇది సంగతి. ఒక సందేశాన్ని ఇవ్వడం కోసమే వాళ్ళందరూ అక్కడ కలిశారు. సో అది అర్థం చేసుకోకుండా ఎవరు ఏదంటే అది మాట్లాడుతున్నారు, అక్కడ గొడవలైంది, ఇక్కడ గొడవ చేశారు, అందుకే రేవంత్ రెడ్డి రాలేదు, అందుకే ఈయన రాలేదు అని చెప్పి. ఫైనల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక చెట్టు కింద పక్షులు ఏది విధంగా అన్ని కలిసి ఉంటాయో, ఇండస్ట్రీ అనే చెట్టు కింద హీరోయిన్స్ అందరూ కలిసే ఉంటారు. బయట ఉన్నటువంటి ఫ్యాన్స్ మాత్రమే కొంచెం మాట మాట్లాడుకుని
అగ్రెసివ్ అయిపోయి గొడవల దాకా వెళ్ళిపోతుంటాయి. సో అది లేకుండా ఫ్యాన్స్ అనేవాళ్ళు ఏ హీరో ఫ్యాన్స్ అయినా కలిసిమెలిసి ఉంటే బాగుంటుందని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.